అర్థవేత్తలు, పురాణవేత్తలు వేరు, పురాణ అర్థవేత్తలు వేరు. పురాణార్థం తెలియాలంటే వాడికి వైదిక విజ్ఞానం, షడంగముల విజ్ఞానం, ధర్మశాస్త్రముల యొక్క తత్వము ఇవి తెలియాలి పురాణంతో. అలాగే పురాణ విజ్ఞానంతో వేదం అర్థమవుతుంది. ఒకదాని కూడా పరస్పరాధారాలు. అందుకు పురాణాన్ని ఏ దృష్టితో చూడాలి? ఇది ఒక్క నేను విష్ణు కథ చెప్పడమే కాదు, హైందవ సంస్కృతిలో ఉండే బహుదేవత ఉపాసనలు సంప్రదాయముల్లో ఉండే ఏకసూత్రమేదో అది చెప్తున్నాను. పరమాత్మ యందు 7 భావన ఉండాలి. సృష్టి స్థితి లయాత్మకమైన పరబ్రహ్మ అని భావన ఉండాలి. గజేంద్రుడు ఆ భావనతోనే స్తోత్రం చేశాడు. ఎవ్వని చే జనించి జగము, ఎవ్వని లోపల ఉండి లీనమై, ఎవ్వని ఎందుడిందు. ఇందులో 3 పనులు చెప్పారు. 3 పనులు ఎవరు చేస్తున్నారు అన్నాడు? ఒక్కడే చేస్తున్నాడు. మరి లయకారకుడైన రుద్రుడు, స్థితికారకుడైన విష్ణువు, సృష్టికారకుడైన బ్రహ్మ, ఎవరో ఆ నారాయణుడు రక్షించుగాక అన్నాడా లేదా? అంటే ఒక పరబ్రహ్మం ఉంది. ఆ పరబ్రహ్మము ఈ 3 పనులు చేస్తుంది. ఈ ముగ్గురులో ఏ ఒక్కరిని మీరు తీసుకుని ఆ పరబ్రహ్మ అన్నా తప్పులేదు. ఎందుకంటే ఒక వ్యక్తి ప్రొద్దున ఇంట్లో పూజ చేసుకుంటాడు, మధ్యాహ్నం ఆఫీస్కి వెళ్తాడు, సాయంత్రం ఇంటికి వస్తాడు. మనం అందులో ఏ రూపంలో ఉన్న వ్యక్తిని పలకరించినా ఒక్క వ్యక్తి అందుకుంటున్నాడు కదా, 3 పనులు అయినప్పటికీ. అలాగే ఈ ముగ్గురిలో మనకి అభీష్టంగా ఏ రూపంతో వచ్చినా ఆ రూపం ఈ 3 ఏకరూపం అని తెలియాలి. అందుకే మనం ఆరాధించే దైవం బ్రహ్మ విష్ణు శివాత్మకం అని మీకు అన్ని స్తోత్రాల్లోనూ కనిపిస్తుంది. ఇది గ్రహించక మనకి ఇంద్రదేవుళ్ళు ఎందుకంటే, ఇంద్రదేవతలు ఎందుకంటే పిచ్చి పిచ్చి మాటలన్నీ ఆడుతూ ఉంటాం. లక్ష్మీ అష్టోత్తరం చదివినా బ్రహ్మ విష్ణు శివాత్మిక అంటున్నాం. ఈ సృష్టి స్థితి లయాత్మకమైన ఒక పరబ్రహ్మ చైతన్యం ఉంది. ఆ చైతన్యం అలాగే ఉంటే సృష్టి లేదు. ఇంత సృష్టి విస్తరిల్లి ఇంతకాలం కొనసాగుతుందంటే ఆ ఏకం అనేక అవడం వల్ల ఇదంతా జరిగింది కనుక, ఏకం అనేక అయినప్పుడు అది 3గా ఈ సృష్టి స్థితి లయలు చేస్తూ ఉన్నది. తర్వాత వీళ్ళని మహాదేవులు అంటారు. ఈ ముగ్గురిని మహేశ్వరులు, మహాదేవులు అని చెప్పబడేవారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. తర్వాత వారి నుంచి వచ్చిన మళ్ళీ కిరణముల వలె వచ్చినటువంటి వారు ఎవరు అంటే ఇతర దేవతలు, ఇంద్రాజ్యష్ట దిక్పాలకులు. ఏ దిక్కుకు వెళ్ళినా 8 మంది మనకి తారసిల్లుతూనే ఉంటారు. అందుకే ఈ 8 మంది దేవతల పేర్లైనా మనం తెలుసుకోవాలి. ఇంద్రాజ్యష్ట దిక్పాలకుల్ని రోజు ప్రాతకాలంలో స్మరించుకోవాలి. ఎందుకంటే లేకపోతే దిక్కు లేకుండా పోతాం. దిక్కుమాలిన అంటారా, అది వస్తుందన్నమాట. అందుకే దిక్పాలకులు, దిగ్దేవతలు వాళ్ళని ఎప్పుడు సంస్మరించాలి. మనం ఎంత ఇష్టదేవతా సిద్ధాంతంలో నిష్ఠితులమైనప్పటికీ వీళ్ళందరినీ స్మరించాలి. దానికి ఉదాహరణ మీకు హనుమంతుడు ఒక్కడే. హనుమంతుడు మహారామ భక్తుడు కదా. అలాంటి హనుమంతుడు ఏం చేశాడు? నేను రాముడిని తప్ప ఇంకెవరిని దండం పెట్టనని చేతులు కట్టు కూర్చున్నాడా? నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. ఇప్పటివరకు ఇష్టదేవత వందనం చేశాడు. ఆయన ఇష్టదేవాలు రామ లక్ష్మణ సీతాదేవతల్ని నమస్కరించి వెంటనే ఏమంటున్నాడు? నమోస్తు రుద్ర ఇంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్ర అర్క మరుద్గణేభ్య సిద్ధిం దిశంచు మే సర్వే దేవాశ్రీ గణాశ్రయ అంటూ మీకు సుందరకాండలో ఇంకా కనిపిస్తుంది స్తోత్రం. అంటే సర్వ దిక్పాలకుని, గ్రహదేవతలు అందరినీ నమస్కరించాడు. అంటే ఒక్క దైవం మీద నమ్మకం లేదు, ఎంతమందిని నమస్కరించాడు. ఇవన్నీ కూడా పడమటి గాలులు సోకి మన మతంలో పుట్టిన దుష్ట సంప్రదాయాలు. కానీ మనం సృష్టిలో నారాయణ చైతన్యం ఏ దేవతల యందు ప్రసరిస్తుందో అందరి దేవతలకి నమస్కరించవలసిందే. అయితే శివభక్తుడైన వాడు ఈ దేవతలందరూ శివస్వరూపాలు అంటాడు, విష్ణు భక్తులైన వాడు ఈ దేవతలందరూ విష్ణు స్వరూపాలు అంటారు, అమ్మవారి భక్తులైన వారు అంతా అమ్మవారి స్వరూపం అంటారు. ఎవరినంటున్నారు వీళ్ళు? ఆ మూల పరబ్రహ్మ చైతన్యాన్ని ఆ పరబ్రహ్మ దృష్టితో తమ ఇష్టదేవతను ఆరాధించడం వల్ల వాళ్ళు ఈ మాటలు చెప్పగలుగుతున్నారు. అలాగే సరిగ్గా మీకు ఈ మండపంలో త్రిమూర్తులని వారి పత్ని సహితంగా, పత్నులు అంటే శక్తులు అని అర్థం, ఇంకేమిటో కాదు, ఆ శక్తులు సహితంగా ఆరాధించిన తర్వాత అష్టదిక్పాలకులను ఆవహింపజేసి నవగ్రహాలను అధిదేవత ప్రత్యదేవత సహితంగా ఆరాధిస్తున్నాం. ఎందుకంటే ఎంత కాదన్నా మన బ్రతుకులు గ్రహాల చేతుల్లో ఉన్నాయి. గ్రహాలన్నీ చాలా మంచి, కానీ మన కర్మలు ఉన్నాయే వాటి బట్టి గ్రహాల ప్లేస్మెంట్స్ కూడా కాంబినేషన్ అంతా కూడా కర్మానుగుణంగా ఫలాలను ఇస్తూ ఉంటారు. ఈ గ్రహాలు ఏవో కాదు, పరమేశ్వరుడు అనుగ్రహాలే ఈ గ్రహాలన్నీ. ఆ స్వామి యొక్క అనుగ్రహాలే గ్రహాలై జగత్తును నడుపుతున్నాయి. ఒక్కొక్క గ్రహంలో ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తికి కొన్ని భావాలు ఉంటాయి. ఒక శక్తిని ఆశ్రయించుకుని కొన్ని భావాలు ఉంటాయి. అందుకు గ్రహానికి మళ్ళీ అధిదేవతలు ప్రత్యధి దేవతలు కూడా చెప్పబడుతూ ఉంటారు. వారిని ఆవహింపజేస్తాం. అటుపై ఇతర లోకపాలకులను ఆవహించడం ఇవన్నీ కనిపిస్తాయి మనకి. ప్రధానమైనటువంటి విశ్వేదేవతలు వారి ఆవాహన కూడా ఉంటుంది. ఇదంతా చేసిన తర్వాత అర్చన ప్రారంభిస్తున్నాం. అంటే
సమస్త విశ్వచక్రం నడిపేటటువంటి దేవతల అందరినీ మన ఎదురుగా ఒక్క తువ్వాల మీద పరచి చూపించినటువంటి ఎంత గొప్ప సంస్కృతో చూడండి. అందులో ఏం వేస్తున్నాం? పవిత్రమైన నాగవల్లి దళములు, వీటిలో దేవతాశక్తులు ఉన్నాయి. దానిపై మళ్ళీ పసుపు కొమ్ము, ఒక ఫలం, పూర్ణ ఫలం వేస్తాం. అమృత ఫలం ఎక్కువగా ఖర్జూరాన్ని వేస్తారు. ఈ పసుపు కొమ్ముకి ఖర్జూరానికి ఉన్నటువంటి శక్తి ఏమిటంటే సృష్టిలో ఉన్న పాజిటివ్ ఎనర్జీని లాగ్గలవి. అంతేగాని బొగ్గులు పెట్టాం కదా మనం. ఎందుకేం పెడుతున్నాం? ప్రతి వస్తువుకి ఒక శక్తి ఉంటుంది, అది గ్రహించగలదు. తద్వారా దీన్ని మించిన శక్తి మంత్రానికి, భావానికి ఉంది. ఇదో విశేషం. అందుకు అక్కడ చెప్పబడుతున్న మంత్రం, మన నుంచి వస్తున్న భావన, ఈ రెండిటితో అది పెట్టాలి, అప్పుడు వ్రతం అవుతుంది. ఇలా చేసిన తర్వాత వీరందరినీ మండపారాధన మనం చేస్తున్నాం. ఆ చేసేటప్పుడు ఎంత భావిస్తున్నాం? సమస్త విశ్వచక్రాన్ని మన ముందు ప్రతిష్ఠ చేసుకుని, విశ్వచక్రానికి మూల కేంద్రం వైకుంఠమని, అక్కడ ఉన్న పరబ్రహ్మ నారాయణ స్వరూపుడని, ఆయన యొక్క శక్తులే ఇవన్నీ అనే భావన చేసినప్పుడు ఒక సూర్యుడి నుంచి అనేక కిరణములు వచ్చినట్లుగా ఆ నారాయణ బ్రహ్మము నుంచి ఈ సమస్త దేవతలు ఆవిర్భవించి విశ్వాన్ని నడుపుతున్నారన్నప్పుడు మనం ఎవరిని ఆరాధిస్తున్నాం? విశ్వమంతా వ్యాపించిన ఒక మహా చైతన్యాన్ని మనం ఆరాధిస్తున్నాం. ఈ చైతన్యం త్రికాలములలోనూ నశించదు కనుక అది సత్యం. దాన్ని ఆశ్రయించుకునే సర్వజీవులు ఉన్నారు కనుక అది నారాయణం. ఇది సత్యనారాయణం అంటే. ఈ సమస్త సంపదలు ఆయనవే. అందుకు రమా సహిత సత్యనారాయణ స్వామి. ఇది ఆరాధన చేసినప్పుడు ఇందులో ఉన్న గ్రహశక్తులు, దిక్పాలకులు మనల్ని అనుగ్రహించారనుకోండి, ఇంకేం కావాలి? మన బ్రతుకులు దిక్కులతో ముడిపడి ఉన్నాయి, గ్రహాలతో ముడిపడి ఉన్నాయి. క్లుప్తంగా, అతి తేలికగా మనకు యజ్ఞాదుల ఫలం లభించడానికి వ్యాస మహర్షి ఎంత కష్టపడ్డారో మనకి ఈ పురాణాలు ఇవన్నీ చూస్తా. అలాంటి యజ్ఞములన్నీ మనం పొందాలని యజ్ఞేశ్వరుడైన అచ్యుతుణ్ణి మనం సత్యనావర్తనలో చేసి దానిలోని విష్ణు సహస్రం మొదలైనవి చెప్పుకుంటున్నాం. సంస్కారాదులు కలిగినటువంటి వారు వైదికమైన పురుష సూక్తాది మంత్రములతో చెప్తే, ఇతరులు పురాణముల మంత్రములతో చెప్తున్నారు. ఏది చెప్పినా ఒక్కటే. మరి విష్ణు సహస్రం అంతా కూడా విరాట్ పురుష సూక్తముల యొక్క సారమే కదా. వీటికున్న విశిష్టత ఎంతో. ఇది అతి సామాన్యుడు కూడా ఆచరించవచ్చన్నాడు, అదొక విశేషం. అందుకే మన సంస్కృతి అయ్యో పోతుందే. దానికి కారణం ఏంటంటే ఇదంతా కేవలం చదువుకున్న వాళ్ళు, పెద్దవాళ్ళు వాళ్ళ చేతుల్లోనూ ఉండిపోవడం వల్ల, సామాన్యుడికి అందకపోవడం వల్ల వీరందరికీ మన మతం మీద అవగాహన జరక్క వెళ్ళిపోతున్నారండి అంటాం. ఏమీ లేదు. అతి సామాన్యుడి కోసం కూడా పెట్టబడ్డ వ్రతం ఇది. దీన్ని మనం వీలైనంత ప్రచారం చేసి అతి సామాన్యుడి చేతి కూడా చేయిస్తే కలిదోషం అనేది ఉండదు. ఇందులో సందేహం లేదు. భగవన్నామం, భగవద్వ్రతం తప్పకుండా దివ్య ఫలాలను ఇస్తుంది. భారతీయ సంస్కృతిలో తెచ్చిపెట్టుకోక్కర్లే, అక్కడ ఉన్నాయవి. ప్రతి నామంలో మహిమ ఉంది, ప్రతి అర్చనలో విశేషం ఉంది. దీనికి నమ్మకంతో పని లేదు. నమ్మకం ఉంటే తొందరగా ఫలించవచ్చు. నమ్మకం లేకపోయినా ఆ మంత్రము, ఆ సాధన దివ్య ఫలాన్ని ఇస్తుంది. భావం అనుసంధానిస్తే అతి శీఘ్రంగా, అత్యుత్కృష్టంగా ఫలం లభించడంలో సందేహం లేదు. ఈ విధంగా సత్యనావర్తాన్ని చెప్పి తర్వాత కథ చెప్పారు. ఈ కథ జరిగిందా లేదా అనే ప్రశ్న మనకు అనవసరం. అనంతకాలంలో మనకు తెలియని వింతలు, ఇప్పుడే మనకు తెలియని వింతలు ఎన్నో జరుగుతూ ఉంటాయి కనుక జరిగేయా జరగలేదా అనే ప్రశ్న అనంతకాల విషయంలో మనం వేయవలసిన పని లేదు. కానీ జరిగిందని మన చేత నమ్మించడానికి పురాణవేత్త చెప్పట్లేదు. పురాణాల్లో కథలు కొన్ని జరిగినవే చెప్తాడు, ఇతిహాసంలో కొన్ని ఉదాహరణలు చెప్తాడు, కొన్ని సంకేతాలు చెప్తారు. కొన్ని కథల్లో మంత్ర సంకేతాలు ఉంటాయి, మనకు అర్థం కావు, మనం చదివేస్తాం. కానీ ఆ మంత్ర సంకేతాలు, అక్కడ కథలో వర్ణించిన సన్నివేశ సంకేతాలు, ఇవి కొన్ని యజ్ఞ ప్రక్రియల సంకేతాలు. మన కథ చదవగానే యజ్ఞం చేసిన ఫలితం వస్తుంది. ఇలా కొన్ని సమకూర్చాడు. ఏది ఏ కాంబినేషన్తో చేశాడో వ్యాసుడికి తెలియాలి, మనకు తెలియదు. అందుకే మహర్షి అయిన వాడే ఆ పని చేయగలడు. మొత్తం వేద విజ్ఞానాన్ని సామాన్యులకు అందజేసే విధానంలో ఈ సత్యనావృతం చెప్పి అందులో చాతుర్వర్ణ్యముల వారి యొక్క విశేషము బోధించి, ఎంత చక్రవర్తి అయినప్పటికీ కూడా అతి సామాన్యుడు చేసే విష్ణు పూజని తిరస్కరిస్తే ఎంత దుష్ఫలితం పొందుతాడో అనేది తెలియజేశారు. అందులో ఇంకొకడు వాయిదాలు వేస్తూ, ఒక వ్యాపారి సత్యనావృతాన్ని పిల్లాడు పుడితే చేస్తానన్న దగ్గర నుంచి వాడి పెళ్లి వరకు వాయిదాలు వేస్తాడు. దీన్ని చెప్పి సత్యనారాయణ స్వామి వచ్చి దాన్ని శిక్షించాడు అంటే ఆయన ఏదో ఉక్రోషపడిపోయి శిక్షించాడు అంటారు. అక్కడ అర్థం చేసుకోవాల్సిందని సత్యనారాయణ వ్రతం అని. సత్యం తప్పితే వాడు అసత్యమే వాడిని శిక్షిస్తుంది, అది దానిలో ఉన్న సంకేతం. ఇలాంటి కథల ద్వారా సామాన్యుడిని కూడా దీనిలో చూపించారు. ఇదే వేదాంతం మీరు సామాన్యుడికి చెప్పండి, వాడు వ్రతం చెయ్యడు. వాడు
అందుకు వాడికి ఏ ప్రక్రియలో చెప్పాలో ఆ ప్రయోజనాన్ని వాడి స్థాయిలో చెప్తూ ఋషి ఎంత అవస్థపడ్డాడండి. వేదాలందించిన వ్యాసదేవుడు అతి సామాన్యుడి స్థాయిలో కూడా దిగి చెప్పాడంటే అర్థం ఏంటి? అందుకే ఆయన అవతార పురుషుడే ఒప్పుకోవలసింది వ్యాసదేవుని. ఇది సత్యనారాయణ వ్రత స్వరూపం. మన విష్ణు కథామృతంలో ఇవన్నీ ఎందుకు చెప్పుకోవడం అంటే సాధన కోసం చెప్తున్న అంశములు. సాధనలో ప్రధానంగా ధ్యానము, మనం ఉపాసించే దైవం పట్ల జ్ఞానము, దానిపై భక్తి, వీటితో అర్చన, వ్రతము, ఇవన్నీ కలిపి భక్తి యోగం అనిపించుకుంటాయి. అందుకే భక్తులందరూ కూడా వ్రతాచరణ చేయడం మనకు కనిపిస్తుంది. నామదేవుడి కథ చెప్పుకున్నాం. అలాగే త్యాగరాజాదులు కూడా వివిధ వ్రతాచరణ చేయడం, జపం చేయడం, తపస్సు చేయడం ఇవి కనిపిస్తాయి. అందుకు మనకిప్పుడు సాధ్యంగా విష్ణు భక్తులు ఆచరించదగిన వ్రతం సత్యనారాయణ వ్రతం గనక చెప్పడం జరిగింది. దీన్ని బహుళ ప్రచారంగా ఇంకా మనకు శాస్త్రం చెప్పిన ప్రకారంగా ఆచరించవలసిన అవసరం ఉంది, ఆచరింపజేయవలసిన అవసరం ఉంది. అతి సామాన్యుల చేత కూడా ఇదే పరిష్కార ప్రక్రియగా మనం ఆచరింపజేయవచ్చు. దీని ఫలితాలు శ్రద్ధ బట్టి వారు ఎలా పొందుతారో కూడా వారి అనుభవాలకి తెలిసిన విషయం. ఈ విధంగా విష్ణు భక్తిలో భాగం గనక ఎన్నో వ్రతాలు ఉన్నాయి విష్ణు వ్రతాలు. ఈ వ్రతాన్ని ఒకటి ఉదాహరణగా చెప్పుకున్నాం, ఇంకా అనేకం ఉన్నాయి.